వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేదానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సదుద్దేశంతో మెడికల్ కాలేజీలు రాష్ట్రాన్ని సాధించి పెట్టినారో ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థులకు డాక్టర్ కావాలన్న కోరికగా మిగిలిపోవద్దు, ఆ కళ నెరవేరాలనే సత్సంకల్పంతో సద్బుద్ధితో 17 మెడికల్ కాలేజీలను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినాడు ఆయన. చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల రాజకీయాల్లో ఉండి 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఒక మెడికల్ కాలేజ్ తీసుకురాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయితేనే 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాడు. ఆయన మెడికల్ కాలేజ్ తీసుకురాకపోవడం పైగా జగన్మోహన్ రెడ్డి గారి పేద ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి విద్య ప్రతి మెడికల్ కాలేజీలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. ప్రైవేట్ పరం చేయడం వలన పిల్లలకు విద్య దూరం అవుతుంది, అధిక ఖర్చుతో కూడిన భారం అవుతుంది. పేద ప్రజలకు వచ్చే జబ్బులకు లక్షల రూపాయలు చెల్లించి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లభ్యమవుతుంది. ఈ రెండు పేదవారికి రాష్ట్ర ప్రజలకు కష్టం కలిగిస్తుందని చెప్పి ఆయన ప్రభుత్వం చేత మెడికల్ కాలేజీ నిర్వహించేదానికి 17 మెడికల్ కాలేజీలు అనుమతులు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా కాలేజీలను కన్స్ట్రక్షన్ చేసి దాదాపుగా ఒక 5-6 కాలేజీలు కూడా రన్ అయినాయి. 5-6 కాలేజీలు రన్ అయ్యేదానికి సంసిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. తన అనునీయులకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు కట్టబెట్టి వేల కోట్ల రూపాయలు దండుకోవాలని చెప్పే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి సాధించినటువంటి మెడికల్ కాలేజీల వల్ల పిల్లలు చదువుకుంటే ఆయనకు ఎక్కడ కీర్తి ప్రతిష్టలు మరింత ఇనుమడింపజేస్తాయో అని చెప్పి అసూయాగ్రస్తుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఈ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అనేక రకాలుగా విన్నవించి చూసినాం, అనేక రకాలుగా పాత్రికేయ సమావేశాల్లో మా నాయకులు మేము చెప్పినాం. ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకునే నేపథ్యంలో 1 కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చినారు. ప్రజల ముందు 5 కోట్ల జనాభా కలిగినటువంటి రాష్ట్రంలో 1 కోటి మంది సంతకాలు చేస్తున్నారు. ఏమని? ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దు, గవర్నమెంటే నడపాలి, మాకు మా పిల్లలకి ఇదే శ్రేయస్కరము, లాభదాయకము, ఆరోగ్యకరం అని చెప్పి 1 కోటి సంతకాలు. ఒక రాష్ట్రంలో 5 కోట్ల జనాభా కలిగిన రాష్ట్రంలో 1 కోటి మంది సంతకాలు సేకరించి గవర్నర్కి ఇస్తున్నారంటే ఏ ప్రభుత్వమైనా కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది, ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి పెద్దపీట వేస్తుంది. నియంత్రిత పాలన కలిగినటువంటి హిట్లర్, ముస్సోలిని లాంటి వ్యక్తులు అయితే మాత్రమే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ కోవకు చెందినవాడే, ఆ డిఎన్ఏ సంబంధించిన వాడే చంద్రబాబు నాయుడు. ముస్సోలిని, హిట్లర్ డిఎన్ఏకి సంబంధించిన వాడే చంద్రబాబు. నియంత్రిత పాలన, నిరంకుశమైనటువంటి పాలన, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం పాలు చేసి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఎంత నియంత్రితమైనంటే ఈ రాష్ట్రంలో ఒక్కసారి గమనించండి ప్రజలారా, స్వేచ్ఛ ఉంది అసలు ఈ రాష్ట్రంలో? నేను స్పష్టంగా చెప్తాను ఈ సందర్భంగా, ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ అనేది నామమాత్రం లేదు. సంపద ఉందా? సంపద లేదు. అభివృద్ధి ఉందా? అభివృద్ధి లేదు. వ్యవసాయం ఉందా? వ్యవసాయం లేదు. పరిశ్రమలు ఉన్నాయా? పరిశ్రమలు లేవు. విద్య ఉందా? అటకెక్కింది. ఆరోగ్యం ఉందా? హాస్పిటల్ దగ్గర బోర్డు పెట్టారు, ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పి. విద్య లేక, ఆరోగ్యం లేక, వ్యవసాయం లేక, పరిశ్రమలు లేక, స్వేచ్ఛ లేక, సంపద లేక, అభివృద్ధి లేక ఈ రాష్ట్రంలో ఏది ఉండేది? ఈ రాష్ట్రంలో ఉండేది ఏముంది అంటే కదా, 100కు 100% ఈ రాష్ట్రంలో ఉండేది అప్పులున్నాయి. 2,80,00,000 రూపాయలు అప్పులు చేసినాడు ఈ 16 నెలలకు. ఒక్కొక్క తలకాయ మీద లక్షల రూపాయలు అప్పు పెట్టినాడు. ఈ రాష్ట్రానికి ఉండేది ఏంటంటే అప్పులు. ఈ రాష్ట్రానికి మరొకటి ఉండేది ఏంటంటే అధికార జులుం. ఎవరు గట్టిగా మాట్లాడితే, ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం, ప్రజల హక్కుల కోసం ఎవరు గట్టిగా మాట్లాడితే వారిపైన కేసులు పెట్టడం, జైలు పంపడం. బ్రిటిష్ గవర్నమెంట్ ఎవరితో దుర్మార్గం లేదు. గాంధీ మహాత్ముడు ఆ రోజు స్వాతంత్రం కోసం ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఇంతటి నియంత్రితకు పోకడలేదు, ఇంతటి అన్యాయమైన పోలీసు వ్యవస్థ లేదు. పోలీసుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద, ప్రజాస్వామ్యవాదుల మీద కేసులు పెట్టేది, జైలు పంపించేది. ఈ రాష్ట్రంలో ఉండేది అప్పులు, అధికార జులం, మహిళలపైన అఘాయిత్యాలు. ఇవి 3 మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ 3 తప్ప మరొకటి ఈ రాష్ట్రంలో లేదు. ఈ రాష్ట్రము, ఈ చంద్రబాబు నాయుడు పాలన ఎంత త్వరగా ముగిసిపోతే ఈ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ వస్తుంది, సంపద వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, అన్ని రకాలుగా విద్య లభిస్తుంది, వ్యవసాయం బాగుంటుంది. ఆ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పదవీకాలం చంద్రబాబు నాయుడు ఉంటే కూడా మొట్టమొదటి నెల మేము ఓడిపోయిన నెల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమాల బాట పట్టినాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యమం వైపు నడిపిస్తూ ఉన్నాడు.
1.5 సంవత్సరం అయింది మేము ఓడిపోయి. ఈ 1.5 సంవత్సర కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఇంటి దగ్గర లేము. అది పెరిగిన పోరాటమే చేస్తున్నాం, ప్రజా ఉద్యమాలే చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక వినతి పత్రాన్ని ఇచ్చి గవర్నర్ గారికి మేము 1,00,000 సంతకాల సేకరణలో ఉద్యమంలో భాగంగా 1,00,000 సంతకాలు అందించబోతున్నాం. దయచేసి ప్రభుత్వానికి, గుడ్డి ప్రభుత్వానికి, దున్నపోతు నిద్రపోతున్న ప్రభుత్వానికి, హిట్లర్ పోగొడగలిగిన ఈ ప్రభుత్వానికి మా అభిప్రాయాన్ని, మా మనోసంకల్పాన్ని తెలియజేయండి అని చెప్పి సంబంధించిన అధికారులకు విజ్ఞాపన పత్రాన్ని అందజేస్తున్నాం. ఇది ఈ బుద్ధులతో ఈ కార్యక్రమానికి, ఈ ఉద్యమానికి సమాప్తం. కానీ శేషమే ఇది ఇంతటితో కాదు, ఈ రోజుకి సమాప్తం. మళ్ళీ రేపటికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసేదానికి మరొక కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తెస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాన్ని అవలంబిస్తారు. కాబట్టి మెడికల్ కాలేజీలో ప్రభుత్వం నడిపేంత వరకు ఈ పోరాటం చేస్తాం. ఈ నిద్రపోతున్నట్టు ఈ ప్రభుత్వం నిరంకుశంగా ఆలోచన చేస్తే 3.5 సంవత్సరం తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి చేతుల్లో కాలేజీలు ఉన్నా కూడా మెడ వంచి ఆ కాలేజీలు తీసుకొని ప్రభుత్వం చేతుల్లో పెట్టి, ప్రజలకు సంబంధించిన ఆస్తిని ప్రజల చేతుల్లో పెట్టి, ప్రజలకే సౌలభ్యకరమైనటువంటి ఆసుపత్రులను, మెడికల్ కాలేజీలు అందించే ప్రయత్నం చేస్తాము. అది జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.